ఎడారిలో సెలయేర్లు. జనవరి 5వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము. దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకు గుర్తు చేయండి. నువ్వు తప్ప సహాయం చేసేవాళ్ళు మరెవరూ లేరు. 1000 మంది ఆయుధాలు ధరించిన సైనికులు, 300 రథాలు అతనికి అనగా ఆసాకు ఎదురై నిలిచాయి. అంత గొప్ప సమూహం ఎదుట తనకై తాను నిలవడం అసాధ్యం. అతనికి సహాయంగా ఇతర సైన్యాలేవీ రాలేదు. అందువల్ల అతనికున్న ఒకే ఒక నిరీక్షణ దేవుడే. నీ జీవితంలో కష్టాలన్నీ ఒక్క పెట్టున కలిసికట్టుగా వచ్చి పెడితే చిన్న చిన్న ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ఇతరుల సహాయం తీసుకున్నట్టు ఇప్పుడు కుదరదు. సర్వశక్తిమంతుడైన ఆ పరమ స్నేహితుడే మనకి ఆ సమయంలో దిక్కు. నీకు నీ శత్రువుకు మధ్య దేవుణ్ణి పెట్టు. ఆశా విశ్వాసం ఎలాంటిదంటే, కూషు దేశపు రాజైన జరహుకు తనకు మధ్యలో దేవుడు నిలబడినట్టుగా అతనికి అనిపించింది. అది యథార్థమే. కూషీయులు యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయారు అని రాసి ఉంది. ఇశ్రాయేలు వారి పక్షంగా పరలోకపు సైన్యాలు వాళ్ళ శత్రువుల మీద విరుచుకుపడి అంత గొప్ప సైన్యాన్ని ఉచకొత కోశారేమో అన్నట్టుగా ఉంది. ఇశ్రాయేలీలు కేవలం వాళ్ళని తరిమి దోచుకోవడం మాత్రమే చేశారు. మన దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఊహించలేని రీతిగా ఏ సమయములోనైనా తన ప్రజలను ఆదుకోవడానికి వస్తాడు. నీకు వచ్చిన కష్టానికి మధ్యను ఆయన ఉన్నాడని నమ్ము. నిన్ను కంగారు పెట్టే ఆ కష్టం గాలికి మేఘాలు కదిలిపోయినట్టు ఆయన ఎదుటి నుంచి పారిపోతుంది. దేనికైనా ఆనుకునే ఆధారం కరువైతే, కోటలు బద్దలై కూలిపోతే దేవుడున్నాడనే ఆలంబన తప్ప మిగిలినదంతా అయోమయమైపోతే నమ్మకం నిలబడే తరుణమిదే. వీక్షించే బాట కన్నా విశ్వాసపు చూపు మిన్న. కనిపించని పెనుచీకటిలో నమ్మకమే విశ్వాసపు వేకువ వెలుగు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కంటికి కనిపించే దానిని ప్రక్కకు నెట్టాడు. ప్రకృతి ధర్మాలను మీరు గొడవ చేయకండి అంటూ ఆదేశించాడు. అనుమానాల హృదయాన్ని నోర్మై శోధన పిశాచి అనే గద్దించాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.